నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. హిమాలయాలు ప్రపంచానికి ప్రశాంతతనిచ్చే పర్వతాలు. కానీ అదే హిమాలయాల్లో 60 ఏళ్లుగా దాగి ఉన్న ఒక అణు భయం ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంది. చైనాపై గూఢచర్యం కోసం భారత్ సహకారంతో అమెరికా చేపట్టిన ఒక రహస్య మిషన్ ఈరోజు గంగానదికి ముప్పుగా మారిందా? గంగానది ఒడ్డున నివసిస్తోన్న లక్షలాది మందికి అది నిజంగా ప్రమాదమేనా? ఈ ప్రశ్నలు ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావడానికి కారణం బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన సంచలన కామెంట్స్. నెహ్రూ, ఇందిరాగాంధీలు సిఐఏకి అనుమతి ఇచ్చారని అమెరికా వదిలేసిన అణు పరికరమే హిమాలయ విపత్తులకు, గంగా పరివాహక ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులకు కారణమని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఇప్పటివరకు సైంటిఫిక్గా పూర్తిస్థాయి ఆధారాలు లేవు. కానీ ఆ పరికరం గల్లంతైన నిజం మాత్రం అధికారిక రికార్డుల్లో ఉంది. అసలు హిమాలయాల్లో ఏం జరిగింది? ఏ అణు పరికరం అక్కడ మిస్ అయింది? అది నిజంగా ఎంత ప్రమాదకరం? ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. 1960ల కాలం ప్రపంచం మొత్తం ప్రచ్ఛన్న యుద్ధ భయంతో వణికిపోతున్న రోజులు. 1964 అక్టోబర్ 16 చైనా తన తొలి అణు పరీక్షను నిర్వహించింది. దీంతో అమెరికా, భారత్ అప్రమత్తమయ్యాయి. ఆ రోజుల్లో ఉపగ్రహ సాంకేతికత ఇప్పటిలా అభివృద్ధి చెందలేదు. చైనా అణు కేంద్రాలను దగ్గర నుంచి గమనించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికా గూఢచార సంస్థ సిఐఏ, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సహకారంతో ఒక రహస్య ఆపరేషన్ను ప్లాన్ చేశారు. లక్ష్యం ఒకటే, హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని అమర్చడం. ఈ మిషన్కు భారత నౌకాదళ అధికారి కెప్టెన్ మోహన్ సింగ్ కోహ్లీ నేతృత్వం వహించారు. భారత్, అమెరికాలకు చెందిన పర్వతారోహకులు, నిఘా అధికారులు, అణు శాస్త్రవేత్తలు ఈ బృందంలో ఉన్నారు. ఈ నిఘా పరికరం సాధారణమైంది కాదు. ఇది రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అంటే ఆర్టీజీ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో ఉపయోగించిన ప్లూటోనియం 238 అత్యంత రేడియో ధార్మికమైనది. ఈ జనరేటర్లో ఉన్న ప్లూటోనియం పరిమాణం నాగసాకిపై పడిన అణుబాంబుతో వాడిన దాంతో దాదాపు 3వ వంతు. 1965లో ఈ భారీ పరికరాన్ని నందాదేవి శిఖరంపైకి మోసుకెళ్లారు. అయితే ఈ 4వ క్యాంపు వద్ద ఒక్కసారిగా భయంకరమైన మంచు తుఫాను ఏర్పడింది. మంచు పెళ్లలు విరిగిపడి ప్రమాదం ఏర్పడింది. వాతావరణం పూర్తిగా అనుకూలించలేదు. దీంతో మిషన్ను తాత్కాలికంగా నిలిపివేయాలని కెప్టెన్ మోహన్ సింగ్ కోహ్లీ నిర్ణయించుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆ అణు పరికరాన్ని మంచులోని ఒక శిల పగుళ్లలో దాచి అందరూ కిందికి వచ్చేశారు. 1 ఏడాది తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి వెతికితే ఆ అణు పరికరం కనిపించలేదు. మంచులో కొట్టుకుపోయిందా, గ్లేషియర్లో కూరుకుపోయిందా, లేదా లోతైన చీలికల్లో పడిపోయిందా? ఎవ్వరికీ అంతుపట్టలేదు. ఈ విషయం బయటకు వస్తే ప్రజల్లో భయం వ్యాపిస్తుందని భావించిన భారత ప్రభుత్వం అప్పట్లో ఈ మిషన్ను గోప్యంగా ఉంచింది. 1978లో భారత అణుశక్తి కమిషన్ ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించింది. నదీ జలాల్లో ప్లూటోనియం ఆనవాళ్లు లేవని నివేదిక ఇచ్చింది. కానీ ఆ అణు పరికరం ఎక్కడుందన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఇప్పటికే సిఐఏ సౌరశక్తి, ఉపగ్రహ నిఘా వ్యవస్థలపైకి మారిపోయింది. కానీ హిమాలయాల్లో మిస్ అయిన ఆ అణు పరికరం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఇదే అంశాన్ని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొచ్చారు. నెహ్రూ, ఇందిరాగాంధీలు సిఐఏకి అనుమతి ఇచ్చారని, అమెరికా వదిలేసిన అణు పరికరమే ఈరోజు సమస్యలకు మూలమని ఆయన ఆరోపించారు. 1978లో అమెరికా చట్టసభ సభ్యులు అప్పటి అధ్యక్షుడికి రాసిన లేఖను కూడా ఆధారంగా చూపించారు నిషికాంత్ దూబే. న్యూయార్క్ టైమ్స్ కూడా ఈ అంశంపై కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ మిషన్పై అమెరికా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక వివరణ లేదు. శాస్త్రవేత్తలు మాత్రం అతిశయోక్తులకు తావు లేదని చెబుతూ ఉన్నారు. నందాదేవి, హిమనీ నదాల నుంచే గంగానది జన్మించింది. కోట్లాది మందికి జీవనాధారమైన ఆ గంగమ్మ నెత్తిన ఈ అణుభయం నిజమా? నిపుణుల అంచనా ప్రకారం ఆ పరికరం మంచులో లోతుగా కూరుకుపోయి ఉంటే తక్షణ ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ కాలక్రమేణా అది దెబ్బతిని రేడియేషన్ బయటకు వస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. 60 ఏళ్ల క్రితం జరిగిన ఒక రహస్య మిషన్ ఈరోజు భారతదేశ భద్రతపై, పర్యావరణ భవిష్యత్తుపై అనేక ప్రశ్నల్ని సంధిస్తోంది. హిమాలయాల మంచులో దాగి ఉన్న ఆ అణు రహస్యం ఎప్పుడైనా బయటపడుతుందా, లేదా మంచులోనే కలిసిపోతుందా? ఇది కేవలం గతం కాదు, ఇది రేపటి భయం.